ఓకే. ఏ ఒక్క టెంపుల్ పేరైనా మీరు చెప్పగలరా? ఈమె వల్ల చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఒక ఆయన బీజేపీ అని ఈ మధ్య పాపం ఆయన 2 రోజులు జైలు కూడా చేశాడు. హ్మ్. ఎక్కడ ఇప్పుడు కాపాడిందంటే ఏమి లేదండి, జస్ట్ స్టంట్ అంతే. సో ఈ రోజు తనకు విషయాలన్నీ మీకు కావాల్సింది ముందే తెలుసా నాగసాధు గురించి, లేకపోతే ఈ మధ్యన తెలుసా? ఎందుకంటే మీరు కూడా మీ గురువు ద్వారా ఆయన్ని కలవడం జరిగింది. తర్వాత మాకేంటంటే ఎంతసేపు చెప్పిన పని ఏమైనా చేసామా, అయిపోయిందా, మేము అయిపోయామా. ఆవిడ కూడా మమ్మల్ని ఎప్పుడు రా ఉండు మాతో పాటు ఉండు ఇలాంటి ఎప్పుడు జరగల. ఓకే. వన్స్ శ్రీవర్షిని ఎంటర్డ్, తన ఇంటికి రావడం మొదలు పెట్టేసింది డైరెక్ట్. ఓకే. దానికి కూడా కారణం ఏంటంటే నేను కూడా సిటీలో ఉండట్లేదు, నేను అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. వ్యాపార రీత్యా నేను బయటకు వచ్చేసాను. ఆ బయటికి రావడం ఈ అమ్మాయి పరిచయం అయింది. అక్కడ సంథింగ్ ఏదో అవసరం వస్తే ఆ టోల్ గేట్ దగ్గరికి వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇలా పట్టుకొని వీళ్ళని వేధించడం మొదలు పెట్టేసింది. ఓకే. సో మీరే చెప్తున్నారు సడన్ గా ఆమె ఇంటికి రావడం స్టార్ట్ చేయడం జరిగింది శ్రీవర్షిని ఎంటర్ అవడంతో. సో మీరు అప్పుడు అలర్ట్ అవ్వలేదా? అప్పుడు మీరు శ్రీవర్షినికి చెప్పడం కానీ? నేను అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నాను, ఆపేమని. ఆవిడ వినట్లేదు, ఈ శ్రీవర్షిని కూడా వినలేదు. ఈ రోజు తల్లిదండ్రులు మేము చచ్చిపోతానే స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నకి తిరుగుతూనే కళ్ళు తిరిగి పడిపోయి గడ్డం కింద ఇక్కడ పగిలిపోయింది. ప్రజెంట్ ఆయన అన్కాన్షియస్, అంటే ఉన్నాడు కానీ ఎక్కువ మాట్లాడలేకపోతాడు, ఏ పని చేయలేకపోతున్నాడు. ఆల్రెడీ ఆయన పెరాలసిస్ ప్రాబ్లం ఉంది ఆయనకి. ఇంకొకటి ఏంటంటేనండి, ఏ అఖాడాలను ఏ గురూజీ కూడా అండి మీరు వచ్చేసి మా దగ్గర ఉండండి, మా కార్లో తిరగండి, మా వెనక తిరగండి అని ఏ గురూజీ చెప్పడండి. ఎనీ అఖాడా, ఇప్పుడు ఎవరిది కిన్నెర అఖాడా అయి ఉండొచ్చు, తర్వాత ఇంకా చాలా అఖాడా ఉన్నాయి, అఘోర అఖాడా ఉంది మేము తిరిగేది. ఆ తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో చాలా చూసాను, పేర్లు గుర్తురావట్లేదు వెంటనే. ఏ అఖాడాలోనూ ఏ గురువు ఏ శిష్యుడిని అంతలా పట్టించుకోరు. చెప్తారు, దిశానిర్దేశం చేస్తారు, వదిలిపెడతారు. తప్పు చేస్తే తీసుకొచ్చి మందలిస్తారు. ఈవిడ తప్పు చేసిన మందలించబడే కారణం ఏంటంటే ఈవిడకి ఎవరు గురువులు లేరు. ఈవిడ ఎజెండా సొంత స్టోరీ అంతే తప్ప ఈవిడకంటూ సొంతగా ఏమీ లేదు మేడం. మీ ఓన్ సిస్టర్ కదా శ్రీవర్షిని? కాదండి, ఓన్ సిస్టర్ కాదు, ఓన్ బ్రదర్ కూడా నిద్రపోతున్నాడు ప్రెసెంట్. ఆ అబ్బాయి కూడా 3 రోజుల నుంచి నిద్ర లేదండి. ఓకే. నేను నైట్ ఒక్క రోజు నాకు నిద్ర లేదు, వాడికి 3 రోజుల నుంచి నిద్ర లేదు. వాళ్ళు ఏడవడమే సరిపోతుంది కదండి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ప్రాబ్లం లోనే ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో మీరు ఒక బ్రదర్, ఆవిడకేమో షుగర్ హైకి వెళ్ళిపోయి ఆవిడ నడవలేకపోతుంది. ఆవిడ వాళ్ళ నాన్న ఏమైనా కింద పడి గడ్డ కొట్టుకుంటుంది. వీడు ఒక్కడే అయిపోయాడు ఇంట్లో. ఒక పక్క సంపాదన లేదు, ఒక పక్క మానసిక వేదన. మీరు ఫ్రెండా? లేదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నకి నేను ఫ్రెండ్ని. ఓకే. వాళ్ళ ఫాదర్ అలా ఈ అమ్మాయి నా దగ్గర పెరిగింది కొన్నాళ్ళు. సో ఎలా తెలిసేయండి శ్రీవర్షిని ఆచూకీ ఎలా తెలిసిందంటే గుజరాత్ లో తెలిసింది, దొరికింది కదా అడ్రస్?